జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. పవనశక్తి కాలుష్యరహితమైనటువంటిది, ఖర్చు లేనటువంటిది. భారతదేశంలో పవనాలు వేగంగా వీసేటటువంటి ప్రదేశాల్లో గాలి మరలను అమర్చి ఆ గాలి మరలు తిరుగుతూ ఉంటే వాటికి అమర్చినటువంటి జనరేటర్ల ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్తు వల్ల కాలుష్యం ఉండదు, అలాగే ఖర్చు కూడా ఉండదు. కనుక భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇంకా గాలి మరల యొక్క ఆవశ్యకత ఉన్నది. గాలి మరలను ఉపయోగించి విద్యుత్తుని ఎలా తయారు చేస్తున్నారో ఒక ప్రయోగం ద్వారా చూద్దామా? ఇక్కడ చూడండి, పెట్ బాటిల్కి పై భాగంలో మనము ఫ్యాన్ రెక్కల లాంటి గాలి మరను అమర్చడం జరిగింది. గాలి వేగంగా పైనుండి వస్తున్నప్పుడు ఇది ఎలా తిరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చూస్తే ఒక సైకిల్ స్పోక్ని అడుగు భాగంలో నుంచి మధ్యలో అమర్చడం జరిగింది. చూడండి, గాలి వేగంగా వస్తున్నప్పుడు ఈ గాలి మర ఎలా తిరుగుతుందో గమనించండి. ఈ గాలి మరకి జనరేటర్ని అమర్చటం వలన విద్యుత్తు తయారవుతుంది. ఆ విద్యుత్తు పవన విద్యుత్ అని అంటాము. ఇది ఖర్చు లేనటువంటిది, కాలుష్యరహితమైనటువంటి వనరు. దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనము చూద్దాం. ఖాళీ పెట్ బాటిల్స్ రెండింటిని తీసుకొని ఒకదాన్ని పక్కన ఉంచుదాం. రెండో దాని యొక్క లేబుల్ని తొలగించుదాం. తర్వాత మార్కర్ పెన్నును తీసుకొని ఈ పెట్ బాటిల్ని ఎంతవరకు కట్ చేయాలో అక్కడ మార్క్ చేద్దాం. పెట్ బాటిల్ సగానికి మధ్యలో చుట్టూతా ఈ విధంగా మార్క్ చేద్దాం. ఇప్పుడు కట్టర్ సహాయంతో దాన్ని కట్ చేద్దాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మరలా మార్కర్ని తీసుకొని మూతకి క్రింది భాగంలో గుండ్రముగా మరలా మార్క్ చేద్దాం. ఈ విధంగా చేసిన తర్వాత పెటల్స్ కట్ చేయటానికి ఈ విధంగా మార్క్ చేద్దాం. ఇప్పుడు కత్తెర సహాయంతో ఆ పెటల్స్ని కట్ చేద్దాం. ఈ విధంగా అన్ని పెటల్స్ని కట్ చేసిన తర్వాత వెనుకకి కొద్దిగా ఏటవాలుగా పెటల్స్ అన్నిటినీ కూడా ఉంచుదాం. ఇప్పుడు మనకు గాలిమర తయారైనది. మొదట ప్రక్కన ఉంచిన పెట్ బాటిల్ మూతను తీసి మధ్య భాగములో రంధ్రాన్ని చేద్దాం. ఒక సైకిల్ స్పోక్ను తీసుకొని దాన్ని వేడి చేసి ఈ మూత మధ్య భాగంలో రంధ్రాన్ని చేద్దాం. అలాగే పెట్ బాటిల్ అడుగు భాగంలో కూడా సైకిల్ స్పోక్ తోటి రంధ్రం చేద్దాం. రంధ్రం చేసిన ప్లాస్టిక్ మూతకు ఒక మెటాలిక్ ప్రెస్ బటన్ను అమర్చుదాం. దాని మీద 2 చుక్కలు ఫెవికిక్నేసి అంటిద్దాం. ఇప్పుడు సైకిల్ స్పోక్ను తీసుకొని మెటాలిక్ ప్రెస్ బటన్ రంధ్రం వద్ద వేసి తిరుగుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు సెలో టేపును కొద్దిగా కత్తిరించి ప్రక్కన ఉంచుదాం. తర్వాత గాలిమర యొక్క మూత అలాగే ప్రెస్ బటన్ ఉంచిన మూతలు 2 దగ్గరకు చేర్చి సెలో టేప్ తోటి చుట్టూతా అంటిద్దాం. ఈ విధంగా సెలో టేప్ తోటి ఆ మూతలు కదలకుండా అంటించి బిగిద్దాం. ఇప్పుడు ఇలా అంటించిన గాలిమరను పెట్ బాటిల్కి బిగిద్దాం. ఇప్పుడు సైకిల్ స్పోక్ని తీసుకొని పెట్ బాటిల్ అడుగు భాగం నుంచి లోపలికి పంపించి ఫ్యాన్కు క్రింద భాగంలో ఉంచుదాం.
చూడండి, ఫ్యాన్ నుంచి వచ్చే గాలికి గాలిమర వేగంగా తిరుగుతూ ఉన్నది. ఈ గాలిమరను మీరు కూడా తయారు చేసి పరిశీలించగలరు.